హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ టెక్స్ చాప్టర్ 23 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ పేజ్ మీద జియోరా ఉన్నాడు. ఉజుమాకి బ్రదర్స్ దెబ్బకి నెక్స్ట్ స్టోరీలో ఉంటాడో లేదో తెలీదు. చాప్టర్ పేరు ది స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ అన్నారు, ఎవరిని స్ట్రాంగ్ అన్నారు అనేది మనకు మెల్లగా అర్థమైపోతుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మీరు చేసేస్తారు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ చాప్టర్ లో మాట్సురి కోనహామారుని లేపేస్తుంది అనుకున్న టైంలో తన సెన్సెన్ కాపాడుకోవడానికి కాషిన్ కోజీ చెప్తున్నా వినకుండా బరుటో ఆ ప్లేస్ కి రీచ్ అయ్యి మాట్సురిని చంపి తన సెన్సెన్ కాపాడుకుంటాడు. కానీ బరుటోని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని వెయిట్ చేస్తున్న జూరా చేతిలో దొరికిపోతాడు. బరుటో దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లియెస్ట్ జుట్సు అయిన ఉజిహికోనే ఇది జుజుబిరా అన్నట్టు న్యూట్రలైజ్ చేసి పారేస్తాడనమాట. అలా న్యూట్రలైజ్ చేయడం బరుటోకి షాకే అండ్ మనకు కూడా షాకే. ఉజిహికోని న్యూట్రలైజ్ చేసేసాడు కాబట్టి బరుటో పని అయిపోతుంది అని చెప్పి కాషిన్ కోజీ ఫిక్స్ అయిపోతాడు. అక్కడ నుండి బరుటో తప్పించుకుందామా అంటే తన సెన్సే అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఆ శాండ్ అవుట్స్కర్ట్స్ లోనే ఉన్నారు. వాళ్ళ ప్లేస్ నుండి సేఫ్ గా వెళ్ళిపోయేదాకా బరుటో జూరాతో ఫైట్ చేయాలన్నమాట. అండ్ ఈ చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. జూరా అండ్ బరుటో ఫైట్ చేస్తున్న ప్లేస్ నుండి కోనహామారు తప్పించుకొని మిట్సుకి అండ్ సారదా ఉన్న ప్లేస్ కి చేరుకుంటాడు. తను అక్కడికి వెళ్లి చూసేసరికి మిట్సుకి అక్కడ మిగిలిన క్లాక్ రిమ్స్ ని సేజ్ మోడ్ యూజ్ చేసి ఫినిష్ చేసి ఉంటాడు. కోనహామారు మిట్సుకితో ఇంతకు నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే మిట్సుకి కోనహామారుకి అక్కడ ఏమేం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. షింకి థార్న్ బల్బ్ దొరకగానే అరయ్య థార్న్ బల్బ్ తీసుకుని యోడోని మోసుకుంటూ షింకి ఉన్న ప్లేస్ కి వెళ్ళుంటాడనమాట తనని రిలీజ్ చేయడానికి. సో కోనహామారు ఇది వినగానే నాకు యోడో పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది, కానీ ఈ డివైన్ ట్రీస్ తో పోరాడాలంటే ఆ రేంజ్ లో రిస్క్ చేయడం తప్ప మనకి వేరే దారి లేదు. షింకి థార్న్ బల్బ్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మన మిషన్ ఇంకా అవ్వలేదు, జూరా ఇంకా బ్రతికే ఉన్నాడు అని అంటే దానికి మిట్సుకి నేను తనని ఎగురుకుంటూ మీరున్న వైపే రావడం చూశాను. తను ఇక్కడికి రాగానే మమ్మల్ని గాని రియు థార్న్ బల్బులు గాని అస్సలు పట్టించుకోలేదు. వీటికంటే ఇంపార్టెంట్ అయిన టార్గెట్ ఏముంటుంది అని చెప్పి కోనహామారుని అడిగితే కోనహామారు మిట్సుకితో రామాయణం మొత్తం ఫస్ట్ నుండి చెప్పినట్టు తనని మాట్సురి లేపైపోయిందని బరుటో వచ్చి కాపాడాడని థార్న్ బల్బ్ కంటే బరుటోని చంపడం జూరాకి మెయిన్ ప్రయారిటీ అయ్యుండొచ్చని కోనహామారు మిట్సుకి చెప్తాడు. అదంతా విన్న తర్వాత బరుటోకి హెల్ప్ చేద్దామని మిట్సుకి కోనహామారుని అడుగుతాడు. దానికి కోనహామారు మన మిషన్ థార్న్ బల్బ్స్ ని సెక్యూర్ చేయడం మాత్రమే. ఈ మ్యాటర్ బరుటోకి కూడా బాగా తెలుసు. నేను ఇక్కడి దాకా ఎస్కేప్ అవ్వగలిగాను అంటే అది జూరాని బరుటో ఆపగలుగుతున్నాడు కాబట్టి. నేను చెప్పేది విను మిట్సుకి. బరుటో శాండ్ విలేజ్ లో నన్ను ఒక ప్లేస్ కి వెళ్ళమన్నాడు. తన దగ్గర ఏదో ప్లాన్ ఉన్నట్టుంది, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. మనకు తనని నమ్మడం తప్ప వేరే దారి లేదని కోనహామారు మిట్సుకితో అంటాడు. అప్పటిదాకా బరుటోని క్రిమినల్ లాగా చూసిన కోనహామారు ఇప్పుడు బరుటోని నమ్మడం తప్ప మనకి వేరే దారి లేదని అంటున్నాడు. అదన్నమాట బరుటో విల్ పవర్. కట్ చేస్తే జూరాకి అండ్ బరుటోకి మధ్యలో జరిగిన ఫైట్ లో జూరా తన బీజు స్నైపర్ షాట్ తో తన స్టమక్ ని బాగా ఇంజూర్ చేసి ఉంటాడు. ఆ అటాక్ బరుటో వైటల్ ఆర్గాన్స్ కి తగలకపోవడం వల్ల తను ఇంకా జూరాతో ఫైట్ చేయగలుగుతూ ఉంటాడు. కానీ జూరా ఇంత డేంజరస్ గాడ్ అని చెప్పి బరుటో ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. జూరా ఏమో ఆపకుండా బరుటో మీద బీజు బాంబ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. బరుటో ఏమో ఫ్లయింగ్ రెజిన్ టెక్నిక్ యూజ్ చేసి ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటాడు. అంతా చూసింది జూరా బరుటోతో నాకు ఒకటి అర్థమవుతుంది, బీజు బాంబ్ ఒక ప్రిపరేటరీ మూవ్ కాబట్టి, అంటే చార్జ్ చేసి రిలీజ్ చేయాలి కాబట్టి నీతో ఫైట్ చేసేటప్పుడు అదొక డ్రాబ్యాక్. క్లోజ్ రేంజ్ బ్లాస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి బరుటో మీదకి ఫాస్ట్ గా వచ్చి చాలా క్లోజ్ రేంజ్ నుండి తనని బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బరుటో గాల్లో ఎగిరి తప్పించుకుంటూ జూరా బ్లాస్ట్ చేస్తే రివర్స్ తిరిగి తన మీద కునాయ్ విసురుతాడు. ఆ కునాయ్ ప్లేస్ కి తను టెలిపోర్ట్ అయ్యి జూరాని కత్తితో కట్ చేద్దాం అనుకుంటాడు. గాని జూరా చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల బరుటో అటాక్ నాపి తన స్వాడ్ ని కింద పడిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత తన వేలుని ఒక బ్లేడ్ లా మార్చి బరుటో మీద అటాక్ చేయాలనుకుంటాడు. గాని బరుటో వెంటనే తన స్వాడ్ దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి తన కాలుని కట్ చేసి పారేస్తాడు. జస్ట్ మిస్. ఇందాక షురికను విసిరినప్పుడు జూరా తల అలా తెగుండేది, కానీ తప్పించుకున్నాడు. బరుటో కాలు తగ్గొట్టాడు. బరుటో స్కిల్స్ చూసి జూరా కూడా స్టన్ అవుతాడు. ఆ తర్వాత జూరా చాలా ఫాస్ట్ గా తన చేతుకున్న వెపన్స్ తో బరుటో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ప్రతి ఒక్క అటాక్ ని బరుటో తన స్వాడ్ తో ఆపుతాడు. ఒక అటాక్ మిస్ అయ్యి బరుటోకి తగలగానే బరుటో బ్యాలెన్స్ కోల్పోతాడు. వెంటనే జూరా బరుటో చేతిని పట్టుకొని తన ముఖం మీదనే బీజు బాంబ్ ని రిలీజ్ చేయాలనుకుంటాడు. బరుటో తప్పించుకోవడానికి దారి లేక జస్ట్ తన సింగిల్ హ్యాండ్ తో హ్యాండ్ సైన్స్ ని వేవ్ చేసి పర్పుల్ లైటింగ్ ని రిలీజ్ చేస్తాడు. బరుటో సింగిల్ హ్యాండ్ తో హ్యాండ్ సైన్స్ చేస్తుంటే వాళ్ళ తాత మినాటోనే గుర్తొచ్చాడు నాకు. బరుటో పర్పుల్ లైటింగ్ రిలీజ్ చేయగానే జూరాకి షాక్ తగిలి బరుటోని రిలీజ్ చేస్తాడు. ఒక బీజు బాంబ్ వల్ల బరుటో ఆల్రెడీ చాలా డ్యామేజ్ తీసుకుని ఉంటాడు. సో తన స్ట్రెంత్ మెల్లగా తగ్గిపోవడం జూరా గమనిస్తాడు. బరుటోని చిన్న చిన్న బీజు బాంబ్స్ తో కొట్టడం కంటే ఒకటేసారి బ్లాస్ట్ చేసి పారేయడమే కరెక్ట్ అని జూరా డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు కోనహామారు అండ్ మిట్సుకి ఎగ్జాక్ట్ గా బరుటో చెప్పిన స్పాట్ కి చేరుకుంటారు. ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి మిట్సుకి అడిగితే దానికి కోనహామారు నాకు కూడా తెలియదు, సో కాసేపు క్వశ్చన్స్ వేయకోని అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు జూరా బరుటోని దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు పెద్దోడు చిన్నోడిని ఎలా కొడతాడు అలా దారుణంగా కొడుతూ ఉంటాడు అనమాట జూరా బరుటోని నేలకేసి కొట్టి తన మీద ఒక పెద్ద బ్లాస్ట్ ని చేస్తాడు. కానీ బరుటో ఫ్లయింగ్ రెజిన్ టెక్నిక్ యూజ్ చేసి తప్పించుకుంటాడు. కానీ జూరా అది కూడా గమనించేసి బరుటో
బరుటో వెనకాల ప్రత్యక్షమై తన ఫింగర్ తో బరుటోని అటాక్ చేయడానికి ట్రై చేస్తే బరుటో దాన్ని తన స్వాడ్ తో ఆపుతాడు. స్ట్రెంత్ వైజ్ గా జ్యూరా బరుటో కంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల బరుటో స్వాడ్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత జ్యూరా మళ్ళీ బరుటోని నేలకేసి కొడతాడు. ఈ ఫైట్ మొత్తాన్ని ఎయిడా కాషిన్ కోజికి చెప్తూ ఉంటుంది. అండ్ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా బరుటో జ్యూరా చేతిలో చనిపోతాడు, నేను ఇక మీద చూడలేను అని చెప్పి ఎయిడా అంటే కాషిన్ కోజికి సడన్ గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తన రిటర్న్ లో ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు. ఏం జరుగుతుంది కోజీ, నేను చెప్పేది వింటున్నావా అని అంటే కాషిన్ కోజీ ఎయిడాని కాసేపు సైలెంట్ గా ఉండమని అడుగుతాడు. ఎందుకంటే కాషిన్ కోజీ మైండ్ లోపల ప్రీ సైన్స్ అంటే 10 డైరెక్షన్స్ యాక్టివేట్ అవుతుంది. ఈ 10 డైరెక్షన్స్ ని యూజ్ చేసే కాషిన్ కోజీ పాసిబుల్ ఫ్యూచర్స్ ని చూడగలుగుతాడు. సో కాషిన్ కోజీకి ఫ్యూచర్ గురించి ఒక అప్డేట్ అందుతుంది. వాటిల్లో మనకి ఇనోజిన్, జ్యూరాని, బరుటోని అండ్ హిమవారిని చూపిస్తారు. ఇందులో మెయిన్ గా జ్యూరా తన రైట్ కన్ను పట్టుకొని ఉండడం చూపిస్తారు. ఈ ప్రీ సైన్స్ లో కనిపించిన ఇమేజెస్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి స్టోరీ కంటిన్యూ చేస్తే కాషిన్ కోజీ తన ప్రీ సైన్స్ ద్వారా జ్యూరా డ్యామేజ్ అవబోతున్నాడు అని తెలుసుకుంటాడు. ఎలా అనేది తనకు అర్థం కాదు. తన కన్ఫ్యూజన్ లో ఉంటే ఎయిడా కాషిన్ కోజీని అడుగుతుంది, ఇంతకీ ఏం జరుగుతుంది, నువ్వేం చూసావని అడుగుతుంది. కట్ చేస్తే బరుటో కింద పడిపోయి ఉన్న సాస్కే ఇచ్చిన స్వాడ్ ని మాత్రం అస్సలు వదలడు. అది చూసిన జ్యూరా, నీకింకా ఊపిరి ఆడుతుందా, నువ్వు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నావు, నువ్వు చనిపోయే సిచ్యువేషన్ లో కూడా ఆ స్వాడ్ ని అలాగే పట్టుకున్నావంటే నీ ఓట్సెస్ కి బుద్ధి నాకు అర్థమవుతుంది, నేను ఇప్పటికిప్పుడే అంతం చేస్తానని చెప్పి గాల్లోకి ఎగిరి బరుటో చూపించిన డిటర్మినేషన్ మీద తనకి రెస్పెక్ట్ ఉంది అని చెప్పి ఒకటే దెబ్బకి తనని లేపేయడానికి ట్రై చేస్తాడు. తన మీద బీజు బాంబ్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏ కన్నుతో అయితే జ్యూరా బరుటో మీద బీజు బాంబ్ ని వేయడానికి ట్రై చేస్తున్నాడు, అదే కంట్లో ఒక రాడ్డు దిగుతుంది. ఆ రాడ్డు దింపినోడు బరుటోకే అన్న, నారుటో దత్తత తీసుకున్న పెద్ద కొడుకు ఉజుమాకి కవాకి. ఈ ఉజుమాకి బ్రదర్స్ కి విలన్స్ నెత్తి మీద ప్రత్యక్షమయ్యే ఫ్యాంటసీ ఏంటో నాకు తెలీదు. కవాకి జ్యూరా నెత్తి మీద ల్యాండ్ అయి తన కంట్లోకి ఒక రాడ్డు దూర్చుంటాడు. మామూలుగా ఎవడైనా చచ్చుంటాడు గానీ అక్కడున్నది జ్యూరా కాబట్టి జస్ట్ తన తల లోపల రాడ్డు దింపితే జ్యూరా చనిపోడని కవాకీకి అర్థమవుతుంది. కట్ చేస్తే ఈ మొత్తం సినారియోని ఎయిడా చూస్తూ ఉంటుంది. కవాకీని ఆ ప్లేస్ లో చూసి ఎయిడా స్టన్ అయి ఇంతకీ ఏం జరుగుతుంది కోజీ అని అడిగితే మళ్ళీ కాషిన్ కోజీకి ఇంకొకసారి ప్రీ సైన్స్ కనిపిస్తుంది. అదే 10 డైరెక్షన్స్ లేదా ఆమ్ని సైన్స్. అందులో షింజూస్ ని, జ్యూరాని, హిడారిని అండ్ సారాదాని చూపిస్తారు. ఇందులో ఏమేమి ఉన్నాయి కూడా లాస్ట్ లో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ కాషిన్ కోజీ కవాకి ఇన్వాల్వ్మెంట్ ఉండే పాసిబిలిటీని చూసుంటాడు. అంటే మామూలుగా బరుటోకి జ్యూరాకి మధ్యలో ఫైట్ జరిగితే బరుటో ఖచ్చితంగా చనిపోతాడు అనేది ఒక పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీని చేంజ్ చేస్తూ కవాకి ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల బరుటో బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ పాసిబిలిటీ గురించి తెలుసుకొని కాషిన్ కోజీ ఎయిడాతో బరుటో చాలా కన్నింగ్, ఖచ్చితంగా కొన్ని రోజుల క్రితం కవాకికి ఏదో చెప్పినట్టున్నాడు, ఇంకా చాలానే ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పి కాషిన్ కోజీ అంటాడు. కట్ చేస్తే కోనాహామారు అండ్ మిట్సుకి ఎక్కడైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ కి డెల్టా వస్తుంది. అండ్ తనకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పింది బరుటోనే అనుకుంటా. సో డెల్టాను చూసి వాళ్ళిద్దరు షాక్ అవుతారో. ఈ సీన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బరుటో ఎంత పెద్ద టాక్టీషియన్ అనేది. వాళ్ళ సెన్సేని కాపాడుకున్నాడు. కాషిన్ కోజీకి కూడా మ్యాటర్ చెప్పకుండా కవాకీకి లిమిటర్స్ గురించి చెప్పి జ్యూరాతో ఫైట్ అప్పుడు వచ్చేలా చేసుకున్నాడు. అండ్ థార్న్ బల్బ్స్ సేఫ్ గా ఉండాలని చెప్పి ఆ థార్న్ బల్బ్స్ ని డెల్టా రికవర్ చేసేలా చేశాడు. ఇదంతా బరుటో చేశాడంటే నమ్మాలనిపిస్తుంది, కానీ ఇంకోవైపు ఇదంతా షికమారు ప్లాన్ ఏమో అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్లాన్ వేయడం నారా షికమారుకు మాత్రమే సాధ్యం. సో ఎవరు ప్లాన్ చేసేది అనేది మనకి నెక్స్ట్ చాప్టర్స్ లోనే తెలుస్తుంది. బ్యాక్ టు ద స్టోరీ. జ్యూరా నెత్తి మీద ఉన్న కవాకి మీద జ్యూరా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కవాకి వెంటనే తప్పించుకొని తన వెనకాల ప్రత్యక్షం అవుతాడనమాట. ఇది టెలిపోర్టేషన్ కాదు, కవాకి డైకోకు 10 కున్న పవర్స్ లో ఇది కూడా ఒకటే. తను ష్రింక్ అయి రీఅపియర్ అవ్వగలుగుతాడు. సో జ్యూరా కవాకి మీద మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన రాడ్స్ తో జ్యూరా బాడీ అంతా బొక్కలు పెడతాడు. జ్యూరా కవాకి మీద ఒక బీజు బాంబ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే కవాకి తప్పించుకొని బరుటో దగ్గర ప్రత్యక్షం అవుతాడు. అండ్ తనతో ఫాస్ట్ గా లేరా మొద్దు తమ్ముడా అని అడుగుతాడు. దానికి బరుటో నేను లేవడం కాదు, నువ్వెందుకు లేట్ గా వచ్చావని చెప్పి తిడతాడు. ఇదంతా చూస్తున్న జ్యూరాకి అర్థం కాదు కవాకి సడన్ గా అంత పవర్ఫుల్ గా ఎలా మారాడు అని. ఆ తర్వాత కవాకి తన కర్మ యాక్టివేట్ చేస్తాడు అండ్ బరుటోతో చెప్తాడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో బరుటో, ఒకవేళ నువ్వు కంట్రోల్ తప్పావంటే నేను ఆన్ ది స్పాట్ నేను చంపేయాల్సి వస్తుంది అని అంటాడు. దానికి బరుటో నువ్వు నా గురించి పట్టించుకోకు, నువ్వు చేయాల్సింది చేయని చెప్పి అంటాడు. అండ్ కవాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అవుతాడనమాట జ్యూరాతో ఫైట్ చేయడానికి. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్ లో మనకు దొరికిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవాకి ఎంట్రీ. కవాకి తన డ్రెస్ చేంజ్ చేసి తన పాత గెటప్ లో అక్కడికి దర్శనం ఇచ్చాడు. అండ్ తన బెల్ట్ మీద లీవ్ షినోబి బ్యాడ్జ్ కూడా ఉంది. సో అక్కడికి కవాకి ఒక పూర్తి షినోబిగా ఫైట్ చేయడానికి వచ్చాడు. అంటే షినోబి వేస్ ని నమ్ముతున్నాడని అర్థం. అలాంటి కవాకి బరుటోతో స్టార్టింగ్ ఫైట్ లో షినోబిల ఏజ్ ముగిసింది అని ఎందుకు అంటాడు అనేది ఒక కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్.
అసలు కవాకి షినోబీస్ మీద రెస్పెక్ట్ ఎందుకు కోల్పోయాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు ఫ్యూచర్ లోనే తెలుస్తుంది, లేదా దీని మీద ఏదైనా థియరీ రాయడానికి ట్రై చేస్తాను, దొరికితే ఒక సపరేట్ వీడియో చేస్తాను. కవాకి తన కార్మాని యాక్టివేట్ చేశాడు కాబట్టి రెజోనెన్స్ వల్ల ఖచ్చితంగా తన కార్మా కూడా యాక్టివేట్ అవుతుంది. తన కార్మా యాక్టివేట్ అయిన తర్వాత మోమోషికి బయటకు వస్తాడా రాడా అనేది ఇంకో క్వశ్చన్. బొరుటో కాన్ఫిడెంట్ గా నన్ను ఇగ్నోర్ చేసి ఫైట్ చేయన్నాడు కాబట్టి మేబీ మోమోషికిని కంట్రోల్ చేయడానికి తన దగ్గర వేరే ప్లాన్ ఉండుండొచ్చు. అదేంటి అనేది కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుస్తుంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు 10 డైరెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 10 డైరెక్షన్స్ లో కాషిన్ కోజికి జ్యూరాతో పాటు హిమవారి అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ ప్యానల్ లో ఉన్నది ఇనోజిన్. దాని పక్కనే ఉన్న ప్యానల్ లో మనకు ఒక షర్ట్ కనిపిస్తుంది. ఆ షర్ట్ ఎవరిదో కాదు, షికడాయిది అన్నమాట. ఇందులో హిమవారి కూడా ఉంది. అండ్ ఇనోజిన్ ఉన్న ప్లేస్ సేమ్ టు సేమ్ గారాని సీల్ చేసిన ప్లేస్ లాగానే ఉంది. సో టీమ్ 10 శాండ్ షినోబికి హెల్ప్ చేయడానికి గారా ఉన్న ప్లేస్ కి వెళ్ళి ఉండాలి. సో టీమ్ 10 తో హిమవారి కూడా ఉంటుంది కాబట్టి మేబీ తను కూడా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే తన లోపల హీలింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తనే యోడోని సేవ్ చేయాలి. ఇది కూడా షికమారు ప్లాన్ అయి ఉండొచ్చు. సో ఇది అయిపోతే కాషిన్ కోజికి కనిపించిన సెకండ్ 10 డైరెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి జ్యూరా, హిడారి అండ్ సారదా బాగా కనిపిస్తున్నారు. అండ్ వెనకాల పక్క షింజూస్ ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకు ఒక హెయిర్ స్టైల్ కనిపిస్తుంది. ఆ హెయిర్ స్టైల్ ఎవరిదో కాదు, డేమందే. నాకు తెలిసి జ్యూరా కవాకి వాళ్ళతో బిజీగా ఉన్నాడు కాబట్టి హిమవారి లోపల ఉన్న 9 టైల్స్ ని క్యాప్చర్ చేయడానికి మాముషి అండ్ తన షింజూస్ టీమ్ 10 ఉన్న ప్లేస్ కి వచ్చి ఉంటారు. అండ్ హిమవారిని డేమన్ గార్డ్ ఇష్టపడుతున్నాడు కాబట్టి తనకి బాడీ గార్డ్ లాగా మేబీ డేమన్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఇంకా అదే ప్లేస్ లో సారదా అండ్ హిడారి కూడా ఉంటారు కాబట్టి మేబీ సారదాని చూసినప్పుడు హిడారికి సాస్కేలో ఉన్న మెమరీస్ గుర్తొచ్చి ఉండొచ్చు. చెప్పలేం. ఎలా అయితే ఎడోటెన్స్ అని ఇటాచి బ్రేక్ చేశాడు, బొరుటు 2 బ్లూ వర్టెక్స్ లో సాస్కే హిడారి కాన్షియస్ ని క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ చాప్టర్ లో మనకి మోస్ట్లీ ఉజుమాకి బ్రదర్స్ కి అండ్ జ్యూరాకి మధ్యలో ఫైట్ నే చూపిస్తారు. ఆ నెక్స్ట్ చాప్టర్ లో నేను ఇప్పుడు చెప్పినవన్నీ రివీల్ అవుతాయి. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 50K ఫ్యామిలీ అవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మంత్ 20th కలుసుకుందాం. ఈ లోపల ఏదైనా థియరీ తడితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.